శివుడు దేవతలందరిలోకి అధికుడు అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే, మనం విష్ణువు అధికుడు అనుకుంటాం మామూలుగా, పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆ విష్ణుమూర్తికి రాక్షస సంహారానికి అవసరమైన చక్రాన్ని ఇచ్చింది మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి. ఆ శివుడే చక్రాన్ని ఇచ్చాడు. ఇది పురాణ ప్రసిద్ధమైన విషయం. అది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా? విష్ణుమూర్తి 10 శతాబ్దాలు అంటే 10 ఏళ్ళు 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. లోకాన్ని పాలించాలంటే శివశక్తి నాకు కావాలి, తపస్సు చేయకుండా శక్తి రాదు అని తపస్సు చేసి ఆయన రోజు ఏం చేసేవాడంటే సరోవర తీరంలో ఉండి 100 తామర పువ్వులతో శివలింగానికి అర్చన చేసేవాడు. 100 తామర పువ్వులు. ఇలా 1000 ఏళ్ళు చేశాక శివుడు ఒకసారి పరీక్ష కోసం అందులో 2 తామర పువ్వులు లేకుండా చేశాడు. 98 ఉన్నాయి, 98. 2 తామర పువ్వులు లేవు. ఆ వేళ పూజలేదో పూసి వాడిపోయే 98 ఉన్నాయి. వెంటనే విష్ణువు సైతం కంగారు పడి, ఒక నియమం పెట్టుకుంటే మనం అంతే కదా, మరి నియమం పెట్టుకోకపోతే వేరు, నియమం పెట్టుకుంటే కంగారు పడతాం. ఆయన కూడా కంగారు పడ్డాడు. ఇవాళ 98 ఉన్నాయి, ఇవాళ 98 ఉన్నాయి, శివుడు దయ చూడలేదు, ఏమిటిది 2 అని ఆలోచించాక ఆయనకి ఏమనిపించిందంటే, ఆలోచించడం ఏంటి దీనికి, నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటున్నారు, నా కళ్ళు తామర పువ్వులే కదా అని ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న ఆయుధంతో తన 2 కళ్ళు పొడుచుకుని పరమశివుడికి అర్పించాడమ్మా. ఈ 2 పద్మాలుగా భావించి వెంటనే శివుడు వైకుంఠద్రుహిణాది దేవతల గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుధీధికరాళుండై వృషారూఢుడై. ఆయనకి దర్శనమిచ్చే మహావిష్ణు త్యాగేనైకే అమృతత్వమానసు, నా కోసం 2 కళ్ళు సమర్పించావు, నువ్వు నాకంటే అధికుడు అవుతావు ఖచ్చితంగా, ఇదిగో సుదర్శన చక్రం ఇస్తున్నా, దీంతో లోకాన్ని పరిపాలించు, రాక్షస సంహారం చేయమన్నాడు. అందుకని చెబుతున్నాడు, 10 శతాబ్దములు దవిలి నిన్ పూజించు పూజింప మెచ్చి చక్రికి చక్రమిచ్చినావు, తరలక నిను గుర్చి తపమునర్చిన క్రీడికి ఎసక పాశుపతాస్త్రము సగినావు. అర్జునుడు మన బెదవాడ దగ్గర ఉండే ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేశాడమ్మా, ఎక్కడో కాదు. అర్జునుడు తపస్సు చేసిన పర్వతానికి ఈవేళ మనం రాజధాని నగరం దగ్గరలోనే కట్టుకోబోతున్నాం, అమరావతి రాజధాని. అందుకని ఆ అర్జునుడికి నువ్వు పాశుపతాస్త్రం ఇచ్చావు, శత్రువుల్ని గెలిచేలా చేసావు. ఆ పాశుపతాస్త్రం కారణంగానే సైంధవుడి శిరస్సు తెగనరికినప్పుడు అది కింద పడ్డానికి వీలు లేదు అంటే కొట్టుకుంటూ 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 వెళ్ళి ఎక్కడో శమంత పంచక క్షేత్రానికి ఆవల బారేశాడు. అటువంటి శక్తి పాశుపతానికి ఉంటుంది, మామూలు బాణాలకు ఉండదు. అటువంటి పాశుపతాన్ని ఇచ్చావు. అలాగే మిగిలిన 2 ముని పట్టి చేపట్టి మనచినావు, మృత్యువుకు భయపడి నిన్ను శరణొందన మార్కండేయుడికి